నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్. మొత్తం 149 అర్జీలు వచ్చినట్లు వెల్లడి. ప్రజాపాలనలో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇన్ఛార్జ్ కలెక్టర్తో కలిసి పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గ్రీవెన్స్ డే కార్యక్రమమని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. కార్తీక సోమవారం శివాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు, అభిషేకాలు. రాజన్న దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు, కోడెమొక్కులు చెల్లింపు. భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించిన పట్టణ టీఆర్ఎస్ శ్రేణులు. ప్రతి సోమవారం ప్రజావానికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఈరోజు ప్రజావాణి నిర్వహించగా ఇన్ఛార్జ్ కలెక్టర్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 149 అర్జీలు రాగా వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు అందజేసి గడువులోగా పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు ఆయా శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులు ఎన్ని పరిష్కారమయ్యాయి తదితర వివరాలపై ఆరా తీశారు. అన్ని దరఖాస్తులు ఆన్లైన్లో పూర్తిగా పరిష్కరించాలని, పెండింగ్ పెట్టవద్దని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు, బాధ్యులు తప్పనిసరిగా ప్రజావానికి హాజరు కావాలని స్పష్టం చేశారు. మండలాల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇతర అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు పరిశీలించాలని సూచించారు. రెవెన్యూకు 58, డిఆర్డీఓకు 20, హౌసింగ్కు 14, ఎస్డీసీకి 11, డిపిఓకు 7, డిఈఓ 6, డిఎంహెచ్ఓ సెస్కు 5 చొప్పున, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల ఉపాధి కల్పన అధికారికి 3 చొప్పున, డీసీఎస్ఓ ఎక్సైజ్ ఆఫీస్కు 2 చొప్పున, డీసీఓ ఫారెస్ట్ అధికారి, రిజిస్టర్, డిఎస్సీ, డిఓ, డివిహెచ్ఓ, డిఎం, ఆర్టీసీ సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి, ఆర్ఎండ్బి ఇరిగేషన్ ఎల్డీఎంకు 1 చొప్పున వచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, డిఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు. రైతులకు అండగా ప్రజాప్రభుత్వం నిలుస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ అర్బన్ మండలం నాంపల్లిలోని లక్ష్మీ నరసింహ కాటన్ ఇండస్ట్రీస్, సంకేపల్లిలోని లక్ష్మీ ఇండస్ట్రీస్, కోనరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శ్రీ కావేరి కాటన్ ఇండస్ట్రీస్, సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఈరోజు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి ప్రారంభించారు. జిల్లాలోని ప్రతి రైతులకు ఇబ్బందులు కలగకుండా మద్దతు ధర వచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడడంతో స్థానికంగా సీసీఐ కొనుగోలు కొనసాగిస్తున్నారని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో 5 జిన్నింగ్ మిల్లులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, వేములవాడ పరిధిలో 2, కోనరావుపేట మండలంలో 1, ఇల్లంతకుంట మండలంలో 2 ఉన్నాయని తెలిపారు. రైతులు తమ సమీపంలోని ఆయా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించి మద్దతు పొందాలని పిలుపునిచ్చారు. పత్తి నాణ్యత ఆధారంగా క్వింటాలుకు 7,689 నుంచి 8,110 మద్దతు ధర ఉందని వెల్లడించారు. ప్రజాప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. 20 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కోట్లకు పైగా రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించిందని వెల్లడించారు. 20,000 కోట్లకు పైగా రుణమాఫీ రైతులకు చేసిందని తెలిపారు. సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాల్కు అదనంగా ₹500 అందజేస్తుందని వివరించారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ మాట్లాడుతూ ఈ ఏడాది 46,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, జిల్లాలో 5 లక్షలకు పైగా క్వింటాల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని తెలిపారు. కపాస్ కిసాన్లో రైతులు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. సీసీఐ, మార్కెటింగ్, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో రైతులకు వసతులు కల్పించాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు పండించినటువంటి పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేటువంటి క్రమంలో సీసీఐ ద్వారా కొనుగోలును ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. క్వింటాల్కు 8,110 రూపాయలతోని
కొనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతుల పక్షాన ఇక్కడ మిల్ సెంటర్ దగ్గర మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, ఇతర అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులందరి సమక్షంలో కూడా రైతుల సమక్షంలో ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్నట్టు ప్రాంతం కాబట్టి అనాది నుంచి కూడా ఈ ప్రాంతంలో మిర్చి తదుపరి పత్తి పంటను వేసుకుని వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేసిన సందర్భంలో మన సిసిఐ సెంటర్ ఈ ప్రాంతంలో స్ట్రేబుల్ ఎక్కువ వచ్చేటువంటి సందర్భంలో వరంగల్ కు సెంటర్ ఉన్నటువంటి దాన్ని ఈసారి సంగారెడ్డికి అటాచ్ చేయడం వల్ల రైతుల పక్షాన ఒక ఆందోళన వచ్చి మా దగ్గర నల్లరేగడి భూములు పండించేటువంటి ఈ పత్తి పంటకు స్ట్రేబుల్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఒకవేళ సంగారెడ్డికి అటాచ్ చేయడం అంటూ జరిగి అదేవిధంగా కొనుగోలు చేస్తుంటే మా క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయలు నష్టపోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ ఉన్నటువంటి సెంటర్ ధర వేరు, మా సెంటర్ ధర వేరని చెప్పి మా దృష్టికి తీసుకొని రాగానే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ అంశాన్ని తీసుకొని పోయిన సందర్భంలో సిసిఐకి సంబంధించిన అధికారుల సమావేశం, రాష్ట్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశం అయినప్పుడు యథావిధిగా ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ వరంగల్ ప్రాంతంలో గతంలో ఏ విధంగా అయితే ఉన్నటువంటి పరిస్థితిని యథావిధిగా కొనసాగించాలని చెప్పని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు మన పాత సెంటర్ కొనసాగడం వల్ల ప్రతి రైతుకు క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయలు అదనంగా మళ్లీ నష్టపోకుండా ఉండేటువంటి ఏర్పాటును చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులకు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుకు అండగా నిలబడేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ముందుంటుంది. ఆనాడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం మొదలు పెట్టుకుంటే రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసిన సందర్భం నుంచి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో కూడా రైతులు రాజుగా చూడాలి, రారాజుగా చూడాలని చెప్పని ఏక మొత్తంలో 25,20,000 కుటుంబాలకు 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేసి చరిత్రలో భారతదేశంలో ఎక్కడా కూడా ఒకే టోకెన్లో 25,20,000 కుటుంబాలకు 20,650 కోట్లను రుణ విముక్తులు చేస్తూ కొత్తగా రుణాలు పొందేటువంటి కార్యక్రమాన్ని చేసిన సందర్భం. సన్న వడ్లు పండించిన వారికి 500 బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు రైతుకు ఆనాడు రాజశేఖర్ గారు జలయజ్ఞం ద్వారా ప్రారంభం చేసిన ప్రాజెక్టులు ఆగిపోతుంది. మన ప్రాంతంలో నెల్లంపల్లి ప్రాజెక్టు ఆనాడు 2006లో బాగా గుర్తు, నేను ఎంపీపీగా దేవస్థానం చైర్మన్ రాజశేఖర్ గారు ప్రజాపథంలో వచ్చినప్పుడు 1737 కోట్లతో మన ప్రాంతానికి నిధులు మంజూరు చేసినటువంటివి అతను మరణించిన తర్వాత నేను 2009లో ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఎక్కడికక్కడ అర్ధాంతంగా ఆగిపోయిన ప్రాజెక్టు సంగతి కూడా రైతాంగానికి తెలుసు. మళ్లీ మనం ఇటీవల 18 మాసాల నుంచి రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మన ఈ ప్రాంతాన్ని తీసుకుని రావడం, వీళ్ళ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఆనాడే వారితోని మాట ఈ ప్రాంతానికి రాజన్న భక్తులకు ఇప్పించడం, రాజన్న ఆలయం కూడా శరవేగంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం కనిపిస్తా ఉంది. రైతులకు సంబంధించిన ప్రాజెక్టు కూడా మళ్లీ నిర్మాణాలు, కాలువలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్న సందర్భంలో రైతుకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం చేయడం జరిగింది. అంతిమంగా రైతు ప్రయోజనాలే ఈ ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యంగా ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సిసిఐ సెంటర్ ద్వారా అధికారులు కూడా ఇక్కడ ప్రారంభం చేయడం, రైతులకు ఏదైతే స్లాట్ బుకింగ్ ద్వారా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమంలో ఉదార స్వభావంతో రైతులతోటి స్నేహభావాన్ని పెంపొందించుకుని రైతులు పడ్డ శ్రమ కష్టానికి ఈరోజు అమ్ముకునేటప్పుడు వారికి దక్కేటువంటి సందర్భంలో వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే విధంలో ఉదార స్వభావంతో కూడా ఉండాలని చెప్పి సీసీ అధికారులకు, అదే కాటన్ మిల్ సంబంధించిన యజమానికి సందర్భంగా తెలియజేస్తూ మరి కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తాను. కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నటువంటి వారు కూడా ఇప్పటికే జిల్లా పైన ఒక అవగాహన తీసుకుని రావడం జరిగింది. రైతులకు ప్రథమ కర్తవ్యంగా ఏమేమి కార్యక్రమం చేయాలని చెప్పని ఇతరత్ర కూడా అన్ని అంశాలు, రాజన్న ఆలయ అభివృద్ధి కూడా జరుగుతున్న పరిస్థితుల్లో వాటిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాటన్ ప్రొక్యూర్మెంట్ 5 జిన్నింగ్ మిల్స్ ద్వారా సిసిఐతో చేస్తున్నాము. మన జిల్లాకి వచ్చేసి 46,000 అబవ్ ఏకర్లో దాదాపు 5.5 lakh క్వింటల్ కాటన్ ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఉంది. ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ కొరకు ఈసారి సిసిఐ ద్వారా ఒక కపాస్ కిసాన్ యాప్ లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ చేయాలి.
సో మీ అందరి ద్వారా రైతులతో అందరితో రిక్వెస్ట్ అంటే మీరు ఈ కపాస్ కిసాన్ యాప్ లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయ్యి స్లాట్ బుక్ చేసేయండి. అండ్ మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇమీడియట్ గా అన్ని మిల్లర్స్, CCI, మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో స్మూత్ గా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఇదే ఆశిస్తున్నాం. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేలో కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 23 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతోందని పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారమయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. కార్తీక సోమవారం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని శివానగర్ శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే ఆలయానికి చేరుకుని స్వామివారికి అభిషేకం నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతిపదమైన మాసం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీపకాంతుల వెలుగులతో ఆలయం సందడిగా మారింది. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయం మారుమోగుతోంది. శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు చేస్తూ భక్తులు తరించారు. ओम नमः शिवाय भाई ओम नमः शिवाय नित्य पूजा చేసుకోండి ओम नमः शिवाय ఉపరక్షణ చేయాలి పదాని స్వామి ఎక్కడికి తత్తరమ్మా సుజాన ఎవరు
20 రూపాయలు టికెట్ చెల్లించి జిల్లాభిషేకంలో పాల్గొన్నారు. పాలు కానీ ఇతర దగ్గర పోసేవారు విమర్శలు వాళ్ళు పోసుకుని రావాలమ్మా. పాల ప్యాకెట్ లోపల కార్యక్రమం సందర్భంగా ప్రజాక్షేత్ర వాళ్ళకి 7 రూపాయలు చెల్లించి జిల్లాభిషేకంలో పాల్గొన్నారు. అదేవిధంగా కార్యక్రమం సందర్భంగా శివాలయంలో ఎవరి చెప్పులు బాధ్యత పాల్గొని వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద 2వ కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. కార్తీక మాస ప్రతి సోమవారం స్వామివారికి మరియు అనుబంధ పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, లింగార్చనలు ఘనంగా నిర్వహిస్తారు. రాజన్నకు ప్రీతి అయిన కోడెమొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు, నిత్య కళ్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, లింగార్చనలు వంటి వివిధ సేవలు ఆలయానికి విచ్చేసిన భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. 3050 కోడెమొక్కులు, 83 నిత్య కళ్యాణాలు, 16 సత్యనారాయణ స్వామి వ్రతాలు, 232 అన్న పూజలు, మహాలింగార్చనలు, 10 కుంకుమార్చన పూజలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
బాబురావు జరుపు బాబాను జరుపు నమస్తే జరుగుడు ఇక్కడ పెట్టుకోర్రి
భద్రాద్రి జిల్లాలోని ములుగు గూడూరు ప్రాంతంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి దుర్మార్గమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డ వారిపై తక్షణమే దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు రవిగౌడ్ వెల్లడించారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి అన్ని సర్వేలు అనుకూలంగా వచ్చిన సమయంలో కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎస్కే అప్రోచ్, వడ్లూరి వేణు, సిరిమల్లె హరీష్, సంపత్, కనకయ్య, రమేష్, నరేష్, రాము తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. నిన్నటి రోజున భద్రాద్రి జిల్లాలో మునుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు కావాలని దాడి చేయడం బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలనని మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారిని. కాంగ్రెస్ గుండాలు అక్కడ ఎవ్వరు లేని సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అలాగే కార్యకర్తల పైన ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు జూబ్లీలో అన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రావడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేక అక్కడ దాడి చేయడం జరిగింది. మీరు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్యమంత్రి గారు ఇదేనా మీరు మీ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు నేర్పే సంస్కృతి అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అంతటా దాడులు జరుగుతుంది. మీరు కాంగ్రెస్ నాయకులారా, మేము అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరంలో ఇటువంటి దాడులు జరిగితే మీరు ఎక్కడ ఉన్నారని తెలియడం జరుగుతుంది. మా సంస్కృతి అది కాదు. మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎక్కడ ఉందా దాడులు చేయమని చెప్పలేడు. మా సంస్కృతి అది కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమై ప్రజల పక్షాలు నిలబడి అక్కడ ప్రజల గురించి మీరిచ్చిన హామీలు కానీ మీరిచ్చిన ఎలక్షన్లో 6 గ్యారెంటీలు కానీ అడిగితే వాళ్ళపై దాడులు చేయడం జరుగుతుంది. మీరు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలనని మేము అనడం జరుగుతుంది. మేము దాడులు ప్రతి దాడులు మేము చేస్తే మీరు ఎక్కడ ఉంటారని ఈ కాంగ్రెస్ గుండాలను మేము అనడం జరుగుతుంది. బిడ్డ, కాంగ్రెస్ గుండాలారా, మీరు ఇటువంటి దాడులను మానుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఎన్ని దాడులు చేసినా మా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించిన రక్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో
భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాలు నిలబడి మీరిచ్చిన 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలయ్యే వరకు చూద్దా మీ మెడలు వంచేందుకు చూద్దా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరోసారి అక్కడ దాడికి కాంగ్రెస్ గుండాలు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని మేము పోలీసు వారికి అలాగే ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ ఎవరు లేని సమయంలో కాంగ్రెస్ గుండాలు దాడిని చాలా తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండించడం జరుగుతుంది. మీరు కాంగ్రెస్ గుండాలు ఇలాంటి దాడులు చేస్తే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఊరుకునే ప్రసక్తే లేదని మేము ప్రతి దాడులకు దిగితే మీరు ఎక్కడ ఉంటారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మా కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలయ్యే వరకు మేము మీ వెంట ఆడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరోసారి జూబిలీలో ప్రజా ఆదరణ అన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది కాబట్టే మీరు జీవించుకోలేకనే ఇటువంటి దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అన్ని గ్రహిస్తుండ్రు. రానున్న రోజుల్లో మీ భరతం పట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్. మొత్తం 149 అర్జీలు వచ్చినట్లు వెల్లడి. ప్రజాపాలనలో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇన్ఛార్జ్ కలెక్టర్తో కలిసి పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గ్రీవెన్స్ డే కార్యక్రమమని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. కార్తీక సోమవారం శివాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు అభిషేకాలు. రాజన్న దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు కోడెమొక్కులు చెల్లింపు. భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించిన పట్టణ టీఆర్ఎస్ శ్రేణులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.